ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము బైబిల్ గ్రంథంలో 100 సంవత్సరాలకు పైగా జీవించిన వ్యక్తులను మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ కాలము బ్రతికి మనుషులు ఎవరెవరో ఈ రోజున తెలుసుకుందాం. జాగ్రత్తగా కొన్ని నిమిషాలు నా మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మొట్టమొదటి వ్యక్తి ఆదాము. 930 సంవత్సరాలు బ్రతికాడు. ఇది ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడి ఉన్నది. రెండవ వ్యక్తి షేతు. 912 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయం 8వ వచనం. మూడవ వ్యక్తి ఏనోషు. 905 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయం 8వ వచనం. నాలుగవ వ్యక్తి కేనాను. 910 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయము 8వ వచనం. ఐదవ వ్యక్తి మహలాలీలు. 805 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనం. యారేదు 962 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయం 20వ వచనం. ఏడవ వ్యక్తి హానోకు. 365 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయం 2వ వచనం. ఎనిమిదవ వ్యక్తి మెతుషేలు. 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయం 27వ వచనం. తొమ్మిదవ వ్యక్తి లెమెకు. 777 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయం 31వ వచనం. పదవ వ్యక్తి నోవాహు. 950 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 9వ అధ్యాయం 29వ వచనం. 11వ వ్యక్తి షేము. 600 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయము 10-11 వచనాలు. 12వ వ్యక్తి అర్పక్షదు. 438 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయం 12-13 వచనాలలో వ్రాయబడి ఉంది. 13వ వ్యక్తి షేలాహు. 433 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయము 14-15 వచనాలు. 14వ వ్యక్తి ఏబేరు. 464 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. దేవుడు ఈ యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మీరు కూడా ఈ విధంగా ఎక్కువ ఆయుష్ కలిగి జీవించాలని దేవునికి ప్రార్థన చేయండి. ఎక్కువ ఆయుష్ ఇచ్చినందుకు దేవుని సేవ మీరు ఎక్కువ చేయాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.